కొంచెం ఇటు చూడాలా మేడం గారు. తర్వాత యూత్ సభ్యులు కూడా వచ్చి ఫాదర్ గారిని సన్మానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ముందుగా యూత్ కంటే ముందుగా ఉపదేశ మాస్టర్లు కొత్తలు కూడా ఫాదర్ గారిని సన్మానిస్తారు. ఒక నిమిషం ఇటు 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 వెళ్ళి చూడమన్నా సార్. తర్వాత యూత్ సభ్యులు కూడా సిద్ధంగా ఉండాలని మనల్ని యూత్ సభ్యులు రెడీగా ఉండండి. వీళ్ళ తర్వాత వచ్చేసి మీరే ఆడ నుంచో ఆడికి వెళ్తున్నాను మాట్లాడుకుంటా. స్వామి యూత్ సభ్యులు సిద్ధంగా ఉండాలి. తర్వాత యూత్ సభ్యులు మన ఫాదర్ గారిని సన్మానిస్తారు. రావాలి యూత్ సభ్యులు. యూత్ సభ్యుల తర్వాత గాయక బృందం కూడా ఫాదర్ గారిని సన్మానిస్తారు. తర్వాత గాయక బృందం కూడా రెడీగా ఉండాలని సన్మానించడానికి. సార్ ఇప్పుడు గాయక బృందం సన్మానిస్తారు ఫాదర్ గారిని. గాయక బృందం కూడా ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. గాయక బృందం సన్మానించిన తర్వాత ఎవరైనా గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు సన్మానించడానికి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. కొంచెం త్వరగా చేస్తే
చూడనా తర్వాత గ్రామం నుంచి ఎవరైనా వచ్చి కనుక సన్మానం చేస్తున్న ఆహ్వానిస్తున్నాను. ఫోటో ఇవ్వగా నాకు ఇస్తున్నాను ఇంకా ఎవరైనా వీడియో రన్నింగ్. రండి రండి క్యాన్సిల్ తీసుకురండి తీసుకురండి వెనకాల అనమాట నా వెనకాల ఉండదు వద్దు వెనకాల వాళ్ళకి ఇబ్బంది నువ్వు అవసరం లేదు ప్రజెంట్ పెట్టాల్సింది కదా పెట్టలేదు కొల్లూరు నుంచి ప్రిన్సిపాల్ జోసఫ్ గారు ఫాదర్ గారు పౌరవాళ్ళు సత్కరిస్తారు. అది
ఇంకొక చిన్న పని అండి, మన ఫాదర్ గారికి ఎలాగైతే మనం వీడ్కోలు చెప్పుకుంటున్నాము, అలాగే జయపాల్ ఫాదర్ గారు కూడా మనం చెప్పుకున్నారు. ఈ బహుశా ఇది కూడా తన చివరి పూజ ఈ కొండపల్లి విషయాలు అయి ఉండొచ్చు అని. కాబట్టి జయపాల్ ఫాదర్ గారు కూడా మనం సన్మానం చేసుకున్నామని చెప్పేసి వచ్చి మా సన్మానం స్వీకరించవలసిందిగా జయపాల్ ఫాదర్ గారిని ఆహ్వానిస్తున్నాము. అందరికీ కూడా చిన్న మనకి ఈరోజు కేక్ పీసెస్ బయట మన ఫాదర్ గారు స్పాన్సర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటాం. అదేవిధంగా మనలందరినీ ఉద్దేశించి ఫాదర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. క్రీస్తునాథుడు ప్రేమ కలిగినటువంటి సహోదరి సహోదరులారా, చాలా సంతోషం. ఈరోజు మీరు చూపించినటువంటి ఈ యొక్క ప్రేమను, ఈ యొక్క అభిమానాన్ని జీవితాంతం నేను జ్ఞాపకం చేసుకుంటాను. నా కోసం ప్రార్థించండి. నేను ఎక్కడ ఉన్నా దేవుని బలమైనటువంటి సాధనంగా నిలవాలని, దేవుడు తనకు నచ్చినటువంటి విధంగా నన్ను వినియోగించుకుంటూ తన సేవలో నన్ను తన యొక్క సాధనంగా నిలుపుకోవాలని నా కోసం ప్రతిరోజు కూడా ఒక చిన్న ప్రార్థన చేయండి. ఈ 4 సంవత్సరాల పాటు నాకు తోడుగా ఉంటూ సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయంలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. పేర్లైతే చెప్పలేను, కానీ ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ముందుగా అమ్మగారితో నేను మాట్లాడినట్టు కనపడిన, కానీ నేను చాలా సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చాక మళ్ళీ అమ్మగారితో మాట్లాడుతూ మొదలేసాను. చాలా ఎక్కువగా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉండేవాడిని. ఇక్కడ కూడా చాలా కొంచెం నన్ను నేను కొన్నిసార్లు అదుపు తప్పుతున్నానేమో అనే ఆలోచన వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకుంటూ అలా ఉండేవాడు. ఆ విధంగా నన్ను నడిపించినటువంటి, సలహాలు ఇచ్చినటువంటి అమ్మగారు అందరికీ కూడా, ముఖ్యంగా అమ్మని పిలుస్తూ ఉంటారు, పెద్దమ్మకి ప్రత్యేకంగా నేను ఈ సమయంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఉన్నటువంటి సంఘ పెద్దలు, పాత సంఘ పెద్దలు నేను వచ్చినటువంటి సమయంలో నన్ను భరించారు. కొత్త సంఘ పెద్దలు వాళ్ళు నా యొక్క వరబడిలో నన్ను నడుస్తూ ఈ యొక్క ఇద్దరు, పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఇద్దరు కూడా నన్ను అంగీకరించారు. నేను చెప్పినటువంటి విధంగా మాత్రం వాళ్ళు నడవడానికి, సంఘాన్ని నడిపించడానికి ప్రయత్నించారు. చాలా చక్కనైనటువంటి జ్ఞాపకాలు వెళ్తూ ఉన్నాయి. వీళ్ళ వల్లే, ఈ యొక్క విచారణ వల్లే నాకు ఈ నమ్మకం అనేటువంటిది కలిగింది. గురువుగా నేను కొంచెం రిలాక్స్ అవ్వగలను. పండుగ సమయంలో వేరే విచారణలో మొత్తం కూడా నెత్తిమీద చేసుకుంటాం, మొత్తం కూడా నా ద్వారా జరగాలి అనేటువంటి ఆలోచనతో నేను ఉండేటువంటి వాడిని. కానీ ఇక్కడ ప్రణాళిక రచిస్తే చాలు, దాన్ని నిర్వహించేటువంటి సహాయం ఉంది అనేటువంటి నమ్మకం, ఆలోచన ఉంటుంది. ఆలోచన నమ్మకంగా మారుతుంది. ఆ నమ్మకం నాకు ఇక్కడ వీళ్ళను చూసిన తర్వాత నా మనస్సులో కలిగింది. దీనికి ప్రత్యేకంగా గట్టిగా చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత సంఘ
సంఘానికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ యొక్క సంఘంలో నన్ను ఎంతగానో ప్రేరేపించినటువంటి మరీదన సభ్యులు ఉన్నారు. వాళ్ళ ప్రార్థనల ద్వారా ప్రతిరోజు కూడా ప్రార్థనలో ఉంటూ ఆదర్శంగా నిలిచినటువంటి వైనం ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఇదే సంఘంలో యువకులు, ముఖ్యంగా యువకులు వాళ్ళు కష్టపడి పనిచేస్తూ దేవాలయానికి వారు పునాదులుగా మారుతున్నటువంటి విధానం ఒకసారి మళ్ళీ ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. యువకులకు, తర్వాత గాయక బృందానికి వాళ్ళు చక్కగా ఇక్కడికి వచ్చిన పాటలు పాడుతూ ఉంటే కొన్నిసార్లు అదుపు తప్పినప్పుడు వాళ్ళు ఆ యొక్క అదుపు తప్పినటువంటి పాటలను కూడా క్రమబద్ధీకరిస్తూ భరిస్తూ చాలా చక్కగా సహాయాన్ని, సహకారాన్ని అందించారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఉన్నటువంటి చిన్నారులు, వృద్ధాసు బాలులు, తర్వాత మన ఉపదేశ మాస్టర్లు అంటోని మరియు రాజా ఇద్దరు కూడా సహాయం చేసినటువంటి విధానం, తర్వాత ఇతర రకాలుగా సంఘానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా నేను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు గట్టిగా నా తరఫున గట్టిగా చెప్పాలి. నేను వెళ్ళే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ చేద్దాం. విచారణలో నేను సహాయక గురువుగా కానీ విచారణకర్తగా కానీ పనిచేసిన తర్వాత మళ్ళీ తిరిగి నేను ఆ యొక్క విచారణలో అడుగు పెట్టడం అనేటువంటిది చాలా తక్కువ. మహా అయితే పండుగలు లేకపోతే అలా ఇలా, కానీ మామూలుగా అయితే నేను కొంచెం అడుగు పెట్టకుండా కొంచెం దూరంగా ఉంటూ ఉన్నటువంటి గురువుకు గౌరవాన్ని చూపిస్తా. నేను ఆ రకంగా ఉండేటువంటి వ్యక్తిని. విచారణలో ఉన్నటువంటి చాలా మంది, అంటే కొంతమంది నన్ను అడిగినటువంటి మాట ఇదే క్లారిఫికేషన్. ఎందుకు స్వామి మీరు బాగా క్లోజ్గా ఉంటారు మాతో మీరు ఎందుకు అంత బాగా క్లోజ్గా అంత కుటుంబానికి మొత్తం సంబంధించి అన్నటువంటి ఆలోచనతో ఉండేటువంటి విధంగా ఎక్కువగా మాట్లాడటం కానీ, ఎక్కువ ర్యాపం కానీ ఎందుకు ఉండదు అనేటువంటి ప్రశ్న అన్నటువంటి మాట ఇక్కడే కాదు, కొన్ని పాత విచారణలో కూడా కనబడుతుంది. భరించండి, ఒక 5 నిమిషాలు చెప్తాను. అంటే ఇష్టం లేక కాదు, లేకపోతే ఏడుతో ఇంట్లో ఉండేది నా పని వేరు కదా అన్నటువంటి ఆలోచనతో కాదు, కానీ ఇది ఏంటి అన్నటువంటి ఆలోచన కన్నా ఇది నా బలహీనత అన్నటువంటి నిజాన్ని ఈరోజు నేను అంగీకరిస్తాను. చాలా మందికి ఈ యొక్క ఆలోచన ఉంది నా గురించి. అందుకే చివరి రోజు మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ యొక్క ఆఖరి ఆదివారం కూర్చొని నేను మొదటి సంవత్సరం జగన్నాథపురంలో ఉన్నప్పుడు అక్కడ విచారణ గురువు ఉన్నా కానీ, సహాయ గురువు లేనైనా కానీ, విచారణ గురువు కేవలం ఆదివారం వచ్చి పూజ చేసి వెళ్ళిపోయేవాడు. మిగతా వారం అంతా గ్రామాలంతా అన్నీ కూడా నేనే చూసుకోవాలి. నేనే విచారణ గురువుగా ఉండేవాడు. అక్కడ ఒక సిస్టర్స్ కమ్యూనిటీ ఉండేది. అందరూ కూడా పెద్దవాళ్ళు. వాళ్ళు మెల్లగా నన్ను అంగీకరించడం, నా మాటలకు కానీ నా ప్రవర్తన కానీ వాళ్ళకి నచ్చడం, నన్ను ఒక గురువుగా కన్నా వాళ్ళు దాన్ని దాటి ఒక కొడుకుగా చూడటం మొదలుపెట్టారు. ఆ యొక్క కొడుకుగా చూస్తున్నటువంటి సమయంలో వారంలో ఆదివారం తీసేస్తే ఆ రోజుల్లో 3 రోజులు నా ఇంట్లో అన్నదంటే 3 రోజులు సిస్టర్ కమ్యూనిటీలో అన్నది నేను అంత బాగా క్లోజ్గా నన్ను బాగా బలంగా చూస్తున్నారు. నా నూడిల్స్ అంటే బాగా ఇష్టం. ఎప్పుడు పడితే అప్పుడు చేయటం, నా కోసం చేయటం, నన్ను పిలవడం, నన్ను చిన్న రాదా తెలుగుగా రా అని చెప్పి పిలుస్తూ ఉండేటువంటి వాళ్ళు. అంత బాగా వాళ్ళతో నాకు తెలియక, మొదటి సంవత్సరం కదా, తెలియక వాళ్ళతో బృందాన్ని ఏర్పాటు చేసేసుకున్నా. అంత బాగా బలంగా ఎంత ఇదంటే రోజు కూడా వాళ్ళు వచ్చినప్పుడు పూజ అయిన తర్వాత కూర్చొని బాగుంటే మాట్లాడుతూ, లేకపోతే నేను అక్కడికి వెళ్ళి టీ తాగడం, అలా వాళ్ళతో బాగా బలమైనటువంటి బంధువులు ఏర్పాటు చేస్తాను. సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిన తర్వాత ట్రాన్స్ఫర్ సమయం వచ్చింది. ట్రాన్స్ఫర్ వచ్చినా కూడా నేను సంతోషంగా నేను వేరొక చోటకి వెళ్తున్నా అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నా కానీ
ఆ వెళ్ళేటువంటి రోజున జరిగింది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒక పక్క వెళ్ళేటువంటి సమయంలో జనాలు నిలబడి వాళ్ళు నిలవడం, వాళ్ళతో కొంతమంది ఉన్నటువంటి బంధం వాళ్ళతో కనివేసుకుపోయే జనాలతో వాళ్ళతో బాగా నవ్వుకుంటే వాళ్ళందరూ ఆలోచన. దాని తర్వాత ముఖ్యంగా అమ్మగారు వాళ్ళు వదలలేక విచారణ గురి ముందే చేయి కొట్టుకుని చిన్న వెళ్ళద్దు అని చెప్పి వాళ్ళ సొంత కొడుకులాగా వాళ్ళు ఏడ్చినటువంటి ఆ సంఘటన నాకు బాగా గుర్తు. నిజం చెప్తున్నాను, ఎన్ని రోజులు ఏడ్చానో నాకే తెలియదు. వాళ్ళను వదిలిపెట్టి, ఆ సంఘాన్ని వదిలిపెట్టి నేను మరొక ప్రాంతానికి వెళుతున్నాను అనేటువంటి ఆలోచన నాకున్న అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఎంత భారంగా అడుగులు వేశానో నాకు తెలుసు. ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను, నేను సరిగ్గా ఈ యొక్క పరిచయం చేయాలంటే నాకున్నటువంటి ఈ బలహీనతని నేను అధిగమించాలి అంటే అంత దగ్గరగా ఎవరికి కాకూడదేమో, తప్పే, కానీ తప్పదనుకున్నాను. ఇంకా సమయంలో ఇంకప్పటి నుంచి నేను ఏ విచారణకు వెళ్ళినా కానీ సిస్టర్ల దగ్గరికి మాత్రం అసలు నిలబడి కాదు. సిస్టర్లతో మాట్లాడుతూ మాత్రం చాలా తక్కువ. కోపం కాదు, లేకపోతే చులకన కాదు, ఏది కాదు, భయం. మళ్ళీ వాళ్ళు నాతో దగ్గరైతే ఎక్కడ వదిలేటప్పుడు భయం, బాధ, ఏడుపు వస్తే అన్నటువంటి భయం. మళ్ళీ దాని తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆమెతోనే నేను కొంచెం మాట్లాడే ఎక్కువ, అమ్మగారితోనే కొంచెం ఎక్కువ అప్పుడు మాట్లాడుతూ ఉండేవాడిని. అక్కడ కూడా కొన్నిసార్లు లోపలేస్తూ ఉండేవాడిని. నేను అమ్మో దగ్గర అయిపోతానేమో అని చెప్పి మళ్ళీ కొంచెం తగ్గించుకుంటూ ఉండేవాడిని. కానీ అంగీకరించక తప్పదు. సాయిక గురువుగా 1 సంవత్సరం ఉన్నాను, అంతకుముందు విచారణలో 2 సంవత్సరాలు ఉన్నాను. అంగీకరించక తప్పదు. నన్ను నేను భ్రమపరచుకోవడం కూడా తప్పు. ఈరోజు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఎంత కంట్రోల్ చేసుకున్నా కానీ తెలియకుండానే కొంతమందితో బాగా దగ్గర ఉంటాం, కొంతమందితో బంధాలు ఏర్పరచుకుంటాం. అమ్మాని, నాన్నని, బాబాయ్ని, అన్నాని ఈ విధంగా ప్రేమటం ఇక్కడ అలవాటై నేను ఈ సమయంలో లేదు కాదు అనుకున్నా కానీ అది నేను ఆ బంధానికి ఇచ్చేటువంటి గౌరవం కాదు. కాబట్టి ఈ రోజున మీ అందరికీ కూడా చూస్తున్నారు. థ్యాంక్ యూ. గుర్తుంచుకోండి, నేను ప్రతి విచారంలో చెప్పేటువంటి మాటే ఇక్కడ కూడా చెప్తాను. అనిల్ ఫాదర్ అంటే మీరు తప్పనిసరిగా గుర్తుంచుకునేటువంటి విధానం. అనిల్ ఫాదర్ ఎంత చెప్తుంటాడు, తన మొహం, తన రంగులు, తన యొక్క శరీరం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా బంధాలు ఏర్పరచుకుంటాడు, ఇవన్నీ గుర్తుంచుకున్నా మంచిది, గుర్తుంచుకోకపోయినా పర్లేదు, నా మొహం మీరు మర్చిపోయినా పర్లేదు. కానీ ఒక మాట మాత్రం చెప్తాను, ఒకనొక సమయంలో అనిల్ అనేటువంటి గురువు ఉండేవాడు. ఆయన వాక్యం చెబితే మా హృదయాలు ప్రజ్వలించేది అన్నటువంటి మాట మాత్రం నా గురించి మీరు గుర్తుంచుకోండి. నా జీవితంలో మీరు నాకు ఇచ్చేటువంటి అత్యంత పెద్ద బహుమానం అది. ఆ ఒక్క సహాయం నాకు చేయండి. మీ కష్టంలో, మీ కుటుంబంలో కానీ మీ జీవితంలో కానీ ఒక కష్టం వచ్చినప్పుడు మా కోసం
ప్రార్థన చేసేటువంటి గురువు ఎక్కడో ఒక చోట ఉన్నాడు. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి లేదా నాతో బంధాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు నా కొడుకు, నా అన్నయ్య, నా తమ్ముడు, నావాడు అన్నటువంటి ఆలోచనతో నా కష్టం వచ్చినప్పుడు నా కష్టంలో దేవుని సహాయాన్ని అందించేటువంటి వాడు ఎక్కడ ఉన్నా నాకు అక్కడ ఉన్నాడు అన్నటువంటి నమ్మకం మాత్రం మీ యొక్క జీవితంలో మీరు నిలబెట్టుకోండి. నా మీద ఏ విధంగా ప్రేమ చూపించారో ఆ ప్రేమకు మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోతున్నటువంటి గురువుకు కూడా అదే ప్రేమను, అదే గౌరవాన్ని, అదే ఆప్యాయతను చూపించవలసినదిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నా. మరొకసారి మీ యొక్క ప్రేమాభిమానములకు, మీ యొక్క సహాయ సహకారాలకు అన్నింటికీ కూడా విచారణకర్తగా మీ అందరికీ కూడా చేతులు జోడించి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో మా చెప్పిన కొంచెం తమ్ముడు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి రాకముందు చాలా దగ్గరే క్లోజ్ ఇద్దరు కూడా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎంత ముడిపడ్డామో, ఎంత కలిసి సంతోషంగా ఉండేటువంటి వాళ్ళమో మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజున విచారణకర్తగా నేను వెళ్ళిపోతూ ఉన్నా. సహాయకుడుగా సహాయం చేసినటువంటి వాడు నేను ఉన్నంతగా సంతోషంగా ఇక్కడికి వచ్చాడు. నేను వెళ్ళిపోతున్నానంటే వాడు కూడా వెళ్ళిపోతున్నాడు అనేటువంటి నిజాన్ని మీరు అంగీకరించాలి. మా ఇరువురికి కూడా మీరు చూపించినటువంటి ప్రేమను బట్టి, ముఖ్యంగా జైపాల్ మాతో ఉన్నటువంటి విధానాన్ని బట్టి నన్ను నమ్ముతూ నాకు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా కానీ చాలా సహాయాన్ని ఓర్పుతూ చేసేటువంటి వాడు. ఇది సహాయాన్ని ఉంచుకోలేదు ఎప్పుడు కూడా. ఇద్దరు చూడటానికి ఒకేలాగా నేను బాయిలర్ కూడినంటే నాకు కూడినట్టు, నాకు ఎండ తగ్గితే నీరసమైపోతా, లేకపోతే వాతావరణంలో చిన్న చిన్న మార్పులు వస్తే నా యొక్క ఆరోగ్యంలో ముక్కు జలుబు కానీ జ్వరం కానీ నాకు వెంటనే వస్తూ ఉంది. వెంటనే నేను అడగకపోయినా కానీ సహాయకుడుగా ఉన్నప్పుడు నన్ను కొడుకుని నేను చేసుకుంటాను ఎక్కడంటే చెప్పి కొన్నిసార్లు వరుసగా 4 పూజలు చేసినటువంటి సందర్భాలు కూడా ఆ యొక్క సహాయం అనేటువంటిది ప్రేమ ఉంటేనే చేయగలరు. అన్నదమ్ములుగా మేము ఉన్నటువంటి విధానం ఈరోజు నేను దానిని మనసారా నేను ఇప్పుడు కూడా గుర్తించుకుంటాను. కొన్నిసార్లు ఎక్కడో దూరంగా ఉంటాడు, వచ్చిన ఉంటాడు, వచ్చేసిన తర్వాత నాకు సహాయం చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ సెలవులకు వచ్చిన సమయంలో ఫోన్ చేసి కాబట్టి నాకు కొంచెం పనుంది, నేను బయట నాకు పూజ చేయాలంటే ఇక్కడ నుంచి ఏదో ఒక రకంగా నువ్వు మాత్రం చెప్పడు, అయితే వస్తాడు, లేకపోతే వేరే గురువు అదే చేస్తాడు. సహాయాన్ని మాత్రం తప్పనిసరిగా అందించాడు. ఈరోజు ఈ గురువుల సహాయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, దేవుడికి ప్రార్థన చేస్తున్నా. ఈ బంధం ఎల్లప్పుడూ కూడా అలాగే నిలవాలి. ఇద్దరు ఎక్కడ ఉన్నా కానీ పవిత్రమైనటువంటి మనస్సుతో ఇద్దరు కూడా అన్నదమ్ములుగా కలకాలం కలిసి ఉండాలని, మన యొక్క జీవితాల దేవుని సేవలో సదాంకితం కావాలని కోరుకుంటూ జైపాల్ ఒకసారి గట్టిగా నా కుటుంబం నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నన్ను ఎంత ప్రేమించారో. ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబంలో నా మొట్టమొదటి తమ్ముడు. దానికి ప్రత్యేకంగా నేను దేవునికి కృతజ్ఞత చూపించుకుంటా. స్నేహితులు చాలామంది ఉన్నారు, తమ్ముడు మాత్రం మొదలుపడి నాకు. కాబట్టి ఈరోజు బాహాటంగా అందరూ తను చేసినటువంటి సహాయాన్ని చూపించినటువంటి ప్రేమకు జైపాల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితి. పాస్కా ఫలిఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్యాహారం ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను దినము ఆచరించినట్లు అనుగ్రహింపు. మీ కృప, కనికరము, కరుణ, కృప, కరుణ, 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 కరుణ,
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. వెళ్ళిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.